కాదు పాకిస్తాన్ కాదు బ్రో. ఐ మీన్ ఇండియన్. నార్మల్ మ్యాన్. చిన్ను సిక్స్ వెళ్ళిపోయిందా? ఉంది కదరా. చిన్ను ఉందా? గోపి ఉంది. ఖుషి నాట్ రీడింగ్ కామెంట్. ఏం చదవాలి ఉందే. కామెంట్ చెప్పు చిన్ను. అరే మాట్లాడుతుండు, ఫోన్ వస్తుంది. ఓకే ఓకే. చిన్ను 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 మా ఊరు చూపించిన గుడం ఫ్లైవర్ గుడం ఫ్లైవర్. ఈ గుడం ఫ్లైఓవర్ అబ్బా, తెలుసా మీ అందరికి? శివాన్ని ఇక్కడ ఆడుకున్నాడు ఇంతవరకు గుడం ఫ్లైఓవర్ లో. మా తాడపిల్లి కూడా అందాలు చూసారా? నువ్వు వేసుకోరా సిగ్గుపోతా. చున్ని చున్ని నువ్వు వేసుకో. ఎవరన్నాడు ఆడు? ఎవరన్నాడు? చున్ని అరే వేసుకుంటే బాగుంటావు. నిన్నే గోపి, చెప్పు. అటువంటివి వచ్చినప్పుడు మాట్లాడకు, సైలెంట్ అయిపో. ఎన్ని మెడతాడో అన్ని వదిలే, నువ్వు పట్టించుకోక. సిగ్గుపడతా, నువ్వు డ్రెస్ వేసుకో ఫస్ట్. నిన్ను కాదురే, వాళ్ళకి వాళ్ళు ఎత్తుకుంటారు కామెడీ. అర్థమైందా? బాను నేమ్ చూడు. ఆ చున్ని చున్ని అంట. అది అలాగే ఉంటది కానీ ఏం పట్టించుకోక. గానీ కామెంట్ అరే చెప్పాను ఇందాక, ఏం చెప్పాను నీకు? వాళ్ళ గురించి టైం వేస్ట్ చేసుకోకరా అని చెప్పానా? కుర్రాళ్ళు వస్తారు. ఊపు ఖుషి మావా తోపు. బ్రో రైమింగ్ బాగున్నా, టైమింగ్ మాత్రం బాగుంది బ్రో. అవును రాము. ఫర్ అవర్ జోలికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళావా? ఏంటి బ్రో? ఆ బ్రో ఏంటి వెళ్ళి ఉన్నాడు? ఎవరు? నువ్వే అంట, నువ్వే. చెప్తున్నాను కదరా, నేను కొన్ని విషయాలు ఎప్పుడైనా నీ మైండ్ లోకి తీసుకోకూడదు. ఎందుకంటే దానికి మళ్ళీ నువ్వు టైం స్పెండ్ చేయాలి. ఫర్ అవర్ జోలికి కూడా చెయ్యొచ్చు, పడతారు. ఒక్కోసారి చెయ్యొచ్చు. అదేంటి? గోపి 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 గోపి. గోపి గోవిందరాజ్. రామ్ చరణ్ చెప్పు గారు చిన్ను. సూపర్ అండి. బ్రో రామ్ చరణ్ బ్రో, నీకు హ్యాట్స్ ఆఫ్. ఏదో మా సిస్టర్ పొగిడిందంటే ఏదో చెప్పావు నువ్వు గట్టిగానే. ఏంటి? నువ్వే గోపి బ్రో. ఫైర్ అంట, ఫైర్ బ్రాండ్ నువ్వు. ఫ్లైఓవర్ చూసి చాలా రోజులు అయిందిరా ఇంటికాడ. ఫ్లైఓవర్ ఫ్లైవర్ థ్యాంక్ యూ చూసావా? ఖుషి హౌస్ అన్న. బోట్ వెళ్తున్నా, హౌసింగ్ బోట్. ఎందుకు? టిఫిన్కి వెళ్తున్నా మమ్మీ, ఇలా ఫ్రైడే కదా. ఆ మధ్యాహ్నం పరవణం వండింది, అన్నం వండలేదు. ఇంకా పరవణం ఏంటంటే టిఫిన్ చేయడానికి వెళ్తున్నా ఇంకా ఇంట్లో అందరికి. మొత్తం చూసావా? మొత్తం మొత్తం సరి అయిపోయింది రోడ్డు మొత్తం. సిగ్గుపడతా గారు సిగ్గుపడతాగా తిన్నారా? సిగ్గుపడతా ఆల్రెడీ తిన్నారే. ఒకసారి వెనక్కి టైం అవుట్స్ ఇచ్చారన్నా. ఇస్తాం బ్రో, ఇస్తాం. తీసేస్తాం, దిస్తాం. మనం చేతిలో ఉంటది. ఏంది బ్రో వాళ్ళు అలాగే వస్తారు బ్రో? అటువంటి మనం ఏం పట్టించుకోకూడదు. లేదు తిన్నా గారు, తినక్క మీరు తిన్నారా? చెల్లింది సిస్టర్. ప్రతి లైఫ్ లో నలిగిపోయిన జీవితాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మనిషి నలుగుతూనే కదా జీవితం గురించి తెలిసేది. సింతాయ్ గారు హాయ్ హాయ్. ఇప్పుడులో చిన్న చిన్న వయసులో పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక 30 వచ్చిన తర్వాత అలా బాధపడుతున్నారు తెలుసా ప్రతి ఒక్కళ్ళు. అవునా? ఓకే రాము. సునీత అక్క బాగున్నావా? ఎందుకు బ్రో? ఆడపిల్ల అయితే కన్ఫామ్ గా 22 వచ్చే లోపల 2 పిల్లలు తల్లిలు అయిపోతున్నారు తెలుసా.
ఇంకా 22 ఏళ్ళకి ఆళ్ళ పిల్లల్ని